వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కోపం వచ్చింది. ఆ కోపం అంతా ఇంత కాదు, ఆయన కోపం నశాలానికి అంటింది. ఇంతకీ కోపం ఎవరిపైన అంటే కేటీఆర్ పైన. మాజీ మంత్రి బీఆర్ఎస్ యువరాజు కేటీఆర్ పైన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పిచ్చి కోపం వచ్చేసింది. ఈ కోపంలో ఆయన మీడియా సమక్షంలో మాట్లాడుతూ తన ఇల్లు అక్రమ కట్టడం అని, అది ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఉందని, బఫర్ జోన్లో ఉందని కేటీఆర్ ఆయన బృందం చేసిన ఆరోపణలో ఎంత మాత్రం వాస్తవం లేదు. కేటీఆర్ దమ్ముంటే స్వయంగా పరిశీలించుకోవాలి, తన ఇంటికి రావాలంటూ ఆయన ఛాలెంజ్ విసిరారు. మీడియా సమక్షంలోనే ఆయన హైడ్రా చీఫ్ రంగనాథ్కు ఆదేశాలు కూడా జారీ చేశారు. తన ఇల్లు నిజంగా అక్రమ కట్టడం అయితే వెంటనే కూల్చేయాలంటూ ఆయన ఆదేశించారు. కేటీఆర్ కూడా అక్కడికి వచ్చి కొత్తగా టేపులు కొనుక్కొని వచ్చి మరి తన ఇంటిని కూల్చుకోవాలంటూ ఆయన సవాల్ విసిరారు. మాటకు ముందు, మాటకు మధ్య, మాటకు చివర రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ ఎఫ్టీఎల్లో ఉంది. రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ బఫర్ జోన్లో ఉంది. రెవెన్యూ మంత్రి ఇల్లు ఇట్లుంది అట్లుంది అని ఆనాటి ఎంఐయుడి మినిస్టర్ గారు వారి తొత్తులు ఇతరత్రా మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు ఎంఐడి మినిస్టర్గా సుమారు 6-7 సంవత్సరాలు పనిచేశారు. మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా 5 సంవత్సరాలు పైచిలకు పనిచేశారు. ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను. ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, రెండో వారిలో ఎంఐయుడి మంత్రివారు, వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబులు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంతమంది వస్తున్నారో అంతమందిని ఎంట పెట్టుకొని రంగనాథ్ గారు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. రేపు వెళ్తారా, ఎల్లుండి వెళ్తారా, వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్న బఫర్ జోన్లో ఉన్న చివరికి ఒక ఇటుక పెడ్డ ఉన్నా ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగులేటి ఛాలెంజ్. కేటీఆర్ అవాకులు చవాకులు పేలడం కాదు. హైడ్రా అంటే ఎందుకంత ఉలికి పడుతున్నావు? హైడ్రా అక్రమ కట్టడాల నిర్మూలనకే ఉంది, పేద ప్రజల పక్షాన పనిచేస్తుంది. ఖచ్చితంగా హైడ్రా నిన్ను, నీ పార్టీని వెంటాడుతుందంటూ ఆయన హెచ్చరించారు. అక్రమ కట్టడాలన్నీ బీఆర్ఎస్ హయాంలోనే చోటు చేసుకున్నాయని, బీఆర్ఎస్ వందిమాగదులు, కేటీఆర్ అనుచరులు భారీ ఎత్తున చెరువులు కబ్జా చేశారని, అందుకే బీఆర్ఎస్కు హైడ్రా అంటే భయం పట్టుకుందంటూ పొంగులేటి చురకలంటించారు. ఏదైతే గడిచిన కొద్ది రోజుల క్రితం అంటే ఈ అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో, ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో హైడ్రాని ఏర్పాటు చేసిన మాట వాస్తవం. కోర్టులో అనేక సార్లు ఆనాటి ప్రభుత్వాన్ని గడిచిన 10 సంవత్సరాల్లో మందలిస్తే వారు దాని మీద ఏ రకమైన చర్య తీసుకోకపోగా వారి కళ్ళు సైగల్లోనే వారికి సంబంధించిన మనుషులు, వారి కుటుంబం, వారి మంది మార్బలమే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అనేక ఇళ్ళు కట్టిన సందర్భం మనకు తెలియంది కాదు. నిన్న మొన్న కోర్టు కూడా ఒకటి డైరెక్షన్స్ ఇచ్చారు గౌరవ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు. ఎస్, అది నా ఇల్లే, నా ఇంటిని నా ఇల్లు అని సగర్వంగా చెప్పుకోగలను. నీలా కాదు, సొంత ఇంటిని తన ఇల్లు కాదని చెప్పుకునే కేటీఆర్ అసలు నిన్ను హైడ్రా వెంటాడుతుంది. హైడ్రా
నీలాంటి వాళ్ళ పని పడుతుంది. ఎందుకంటే అది కేటీఆర్ సొంత జాగా. జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్దే, కానీ అది తనది అని చెప్పుకునే ధైర్యం కేటీఆర్కు లేదు. ఆయనను హైడ్రా ఖచ్చితంగా వెంటాడుతుంది. తెలంగాణలో హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో ఉన్న అన్ని అక్రమ కట్టడాలను ఖచ్చితంగా హైడ్రా కూలుస్తుంది. హైడ్రా ఉన్నది పేద ప్రజల పక్షం మాత్రమే అంటూ ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు. మీ చావు తెలివితేటలు, మీ చవకారు మాటలేందో కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి. నేను అందరూ అన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని అనను. ఇది పొంగిలేటి ఛాలెంజ్. మళ్ళీ గతంలో ఖమ్మం అసెంబ్లీల గురించి చెప్పా, మళ్ళీ ఇవాళ చెప్తున్నా. నేను అక్కడే నివసిస్తున్నాను, కానీ మీలాగా మీరు నివసించే ఇల్లు ఇది నాది కాదు. నా ఫ్రెండ్ దగ్గర లీజుకు తీసుకున్నాను, అదని ఇదని మీరు చెప్తుంటారే. ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పారు అనటానికి ఒక చిన్న నిదర్శనం చెప్తాను. ఆనాటి మా పిసిసి అధ్యక్షులు, ఈనాటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈనాడు నివసించే ఇల్లు ఆబ్లిక్ ఫామ్ హౌస్ని ఏమి లోన జరుగుతుందో తనకు సంబంధం లేకపోయినా కొంతమంది మిత్రులు ఎవరో డోనును పైన తిప్పారని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి? మాజీ మంత్రివర్యులు కేటీఆర్ ఇంటి పేరుతో ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆనాడు కేటీఆర్ ఇల్లు అనే మీరు ఈనాడు మీ దోస్తిల్లు అంటున్నారు. అంటే మీరు నివసించే ఇల్లు ఇది నాది అనే చెప్పుకునే ధైర్యం లేక మీరు మాట్లాడుతున్నారు. నేనుండే ఇంటి గురించి కూడా చెప్తా, అది నాదే అని చెప్తున్నా, కానీ నిజంగా అది నాది కాదు, నా కొడుకు పేరుతో ఉంది.